హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఆర్కే హెల్త్. దిస్ ఇస్ శ్రీయవర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ వన్నాల రాజు గారు, పీడియాట్రిషియన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉన్నారు? యా, ఐఎమ్ గుడ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, చిన్న పిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లలకి స్నానాలు చేస్తూ ఉంటారు కదండి, రైట్. సబ్బు నీళ్లు పోతూ ఉంటాయి. నేను రీసెంట్గా ఒక కేసు చూశాను. ఆ 2 నెలల బాబుకి కడుపులోకి సబ్బు నీళ్ళు వెళ్ళటం వల్ల చనిపోయాడు. అదే కరెంటు పోయి వచ్చిన వెంటనే బాబు చనిపోయాడు అనే న్యూస్ నేను విన్నాను అండ్ నేనే చదివాను కూడా. అసలు ఎలా పాసిబుల్ అండి? సబ్బు నీళ్ళు లోపలికి వెళ్ళటం వల్ల బాబు చనిపోతాడా? ఓకే, సో అంటే నాకు స్పెసిఫిక్గా మీరు అన్న కేస్ అంటే నేను చూడలేదు, తెలీదు. బట్ లాజికల్లీ స్పీకింగ్ మనం సైంటిఫిక్గా చూసుకుంటే సబ్బు నీళ్ళు అనేవి బేసికలీ మనకు ఈ సోప్ వాటర్ ఏదైతే బేబీని వాష్ చేసేటప్పుడు లేదంటే స్నానం చేయించేటప్పుడు మనము వాడే వాటర్ ఏవైతే ఉంటాయో మనకు బేబీ లోపలికి వెళ్ళడం అనేది మనకు లోపలికి వెళ్తే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఎయిదర్ ఫుడ్ పైప్ లోపలికి వెళ్ళడము, అంటే ఫుడ్ పైప్లో నుంచి ఈసోఫేగస్ నుంచి స్టమక్ కడుపులోకి వెళ్ళడము, దట్ ఈస్ 1 ఛాన్స్. సెకండ్ థింగ్ విండ్ పైప్లోకి వెళ్ళడం, అంటే మనం గాలి తీసుకునే గాలి ద్వారం లోపలికి వెళ్ళడం అనమాట. ఒకవేళ ఫుడ్ పైప్లోకి వెళ్ళింది అనుకోండి, ఈ సబ్బు నీళ్ళు దే విల్ నాట్ డూ సో మచ్ డ్యామేజ్ ఆర్ ఎనీథింగ్. సో బేసికలీ అది గ్యాస్ట్రిక్ మ్యూకోజా, అంటే స్టమక్ని ఇరిటేట్ చేసి వామిటింగ్స్ తెప్పించే అవకాశం ఉంటుంది, లేదంటే లూజ్ టూల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల డీహైడ్రేట్ అవ్వడం కానీ అలాగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ ఫుడ్ పైప్ లోపలికి వెళ్ళినట్టయితే అంటే సడన్ డెత్ కానీ మరి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి కొంచెం అరుదు సైంటిఫికల్లీ స్పీకింగ్. అండ్ అదే ఇప్పుడు ఒకవేళ మనకు విండ్ పైప్లోకి కనుక వెళ్ళాయి అనుకోండి, అంటే శ్వాసనాళం నుంచి లోపలికి వెళ్ళి లంగ్స్ ఊపిరితిత్తుల్లో కనుక వెళ్ళాయి అనుకోండి, అప్పుడు అది నిమోనియా కాజ్ చేయొచ్చు. కెమికల్ న్యూమోనైటిస్, అంటే అందులో ఉండే ఆ కెమికల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి లంగ్ని కొంత ఎఫెక్ట్ చేసి లంగ్ని కొంచెం వాపులాగా చేసి బ్రీతింగ్ ఇష్యూస్ రావడము, అండ్ దాని మీద నుంచి కొంచెం బ్యాక్టీరియా అవి రావడము, నిమోనియా సివియర్ అవ్వడము అట్లా ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే మనకు ఈ నిమోనియా స్టార్ట్ అవ్వడము, నిమోనియా నుంచి ఇంక్రీజ్ అవ్వడము, రెస్పిరేటరీ ఇష్యూస్ రావడము, రెస్పిరేటరీ డిస్ట్రెస్ నుంచి ఫెయిల్యూర్ రావడము, ఇవన్నీ అవ్వడానికి కొంతవరకు మనకు టైం అయితే పట్టొచ్చు. బట్ ఇందులో ఏ కేసు అయినా కూడా, అంటే ఏదర్ ఫుడ్ పైప్లోకి వెళ్ళినా లేదంటే విండ్ పైప్లోకి వెళ్ళినా కూడా అది ఇమీడియట్లీ డెత్ అనేది అవ్వడం కానీ లేదనంటే సడన్గా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళడం అనేది చాలా చాలా అరుదు. అన్లెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి చాలా క్లీన్గా ఉండాలని చెప్పేసి ఎవరైనా నోట్లో వేలేసి అలా చేయడము, సో దట్ దానివల్ల వాళ్ళకు సడన్ కార్డియాక్ ఇష్యూస్ అలాంటివి ఏమైనా రావడం కానీ, లేదంటే విండ్ పైప్ని కొంచెం బ్లాక్ చేసేటటువంటి థింగ్స్ ఏమైనా చేయడం కానీ, అలాంటివి చేస్తే మట్టుకి సడన్గా కార్డియాక్ ఇష్యూస్, బ్రాడికార్డియా లేదంటే హార్ట్ పైన ఎఫెక్ట్ వచ్చి దానివల్ల వచ్చే అవకాశం ఉంటుంది. బట్ యాజ్ సచ్ సబ్బు నీళ్ళు మింగడం వల్లనే డెత్ అనడం అంటే మాత్రం సైంటిఫికల్లీ అది కొంచెము నాట్ సో కరెక్ట్ అనిపిస్తుంది. ఎయిదర్ దట్ పర్టికులర్ చైల్డ్ ఏదైతే చెప్తున్నారో తనకు ఏమైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెసెస్, అంటే తనకు పుట్టుకతోనే ఇంకా వేరే ఇష్యూస్ ఏమైనా ఉండుండొచ్చు, అది మనకు అప్పటి వరకు కూడా బయట పడి ఉండకపోవచ్చు. బట్ తను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి ఆల్రెడీ రెస్పిరేటరీ ఇష్యూస్ కానీ అదర్ ఇష్యూస్ ఉన్నప్పుడు తనకు ఇంతకుముందు ఉన్న జెనెటిక్ కండిషన్ కానీ కంజెనేటల్ కండిషన్ కానీ ఆ టైంలో ఫ్లేర్ అప్ అయ్యి ఉండొచ్చు, అంటే అది మనకు పాసిబిలిటీ లాగా కనిపిస్తుంది. బట్ బికాస్ ఆఫ్ ద సోప్ వాటర్ అండ్ దట్ టు బేబీ సోప్స్ అనేవి చాలా చాలా జెంటిల్ ఉంటాయి. సో అది బేబీ సోప్ కావచ్చు లేదంటే బేబీ వాష్ కావచ్చు, వాటితోటి వచ్చే నీళ్ళు, అంటే దాంతో వచ్చే ఆ నురగ కానివ్వండి, అవి స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ ఈవెన్ ఐ ఫ్రెండ్లీ కూడా ఉంటాయి. అంటే అది ఒకవేళ కళ్ళల్లోకి వెళ్తే బేబీకి కళ్ళు మంటలు కూడా రావు. సో దే ఆర్ వెరీ మచ్ జెంటిల్ అండ్ దే ఆర్ వెరీ మచ్ బేబీ ఫ్రెండ్లీ. సో ఆ సబ్బు నీళ్ళు మింగడం వల్ల లేదంటే కొంచెం ఆస్పిరేట్ చేయడం వల్ల డెత్ అవుతుందని అంటే మాత్రం అది కొంచెం ఇంప్రాక్టికల్గా అనిపిస్తుంది. కరెంట్ వచ్చిన తర్వాత బేబీ చనిపోయింది, ఆక్సిజన్ అందక అనేసి అన్నారు. మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు డాక్టర్ గారు? ఓకే, సో అగైన్ మనకు కరెంట్కి ఆక్సిజన్కి చూసుకున్నట్టయితే బేసికలీ ఆక్సిజన్ సప్లై అనేది దట్ కమ్స్ ఎయిదర్ ఫ్రమ్ ద సిలిండర్, మనం చూసే సిలిండర్స్ నుంచి అయినా వస్తుండాలి,
లేదనంటే సెంట్రల్ సప్లై ఆక్సిజన్ నుంచి అయినా వస్తుంది హాస్పిటల్స్లో. అంటే వేరే ఒక చోట బయట ఆక్సిజన్ ప్లాంట్ ఉంటుంది, ఆక్సిజన్ ప్లాంట్లో ప్రెషర్లో ఆక్సిజన్ ఉంటుంది, ఆ ఆక్సిజన్ పైప్స్ ద్వారా హాస్పిటల్ మొత్తం సప్లై అవుతుంది. కరెంట్కి ఆ ఆక్సిజన్ సప్లైకి సంబంధం ఉండదు. ఓకే, సో కరెంట్ పోయినంత మాత్రాన మనకు ఆక్సిజన్ ఆగిపోదు. ఓకే, సో కరెంట్ పోతే ఆక్సిజన్ ఆగిపోవడం అనేది మనకు అదొక అపోహ. సో ఇదర్ సిలిండర్ ఉన్నా లేదనంటే సెంట్రల్ సప్లై ఉన్నా కూడా కరెంట్ వల్ల డిపెండెంట్గా ఆక్సిజన్ అనేది ఉండదు. సో బహుశా అంటే మీరు చెప్తున్న కేసులో వేరే ఏదైనా ఇష్యూస్ విచ్ ఆర్ డిపెండెంట్ ఆన్ కరెంట్, అంటే పవర్ తోటి సంబంధించిన వేరే ఇష్యూస్ ఏమైనా ఉండుండొచ్చు. లేదనంటే సంథింగ్ లైక్ మానిటర్స్ కానివ్వండి, వాటి బ్యాటరీ బ్యాకప్ అయిపోయి మనకు కనపడకుండా ఉండడం కానివ్వండి, అటువంటి ఏమైనా జరుగుంటాయి తప్ప కరెంట్ పోయినందువల్ల ఆక్సిజన్ అందకుండా ఉండడం వల్లనే ఇష్యూ జరగడము, డెత్ అవ్వడం అని అంటే దట్ ఈజ్ సైంటిఫికల్లీ నాట్ కరెక్ట్ అనిపిస్తుంది. మేబీ ఇప్పుడు ఈ చెప్తున్న కండిషన్లో ఏదైతే ఉందో అదర్ కోయిన్సైడింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది చూసుకోవడం అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బేబీ ఒకవేళ మీరు 2 months బేబీ అంటున్నారు. సో సంథింగ్ లైక్ ఒక్కొక్కసారి మనకు బ్రీతింగ్ ఇష్యూ వచ్చినప్పుడు దాంతోపాటు కార్డియాక్ ఇష్యూస్ కూడా బయటపడే అవకాశం ఉంటుంది. అంటే సంథింగ్ లైక్ ఏదైనా హార్ట్లో హోల్ ఉందా, లేదంటే హార్ట్ ప్రాపర్ లోడ్ని తీసుకోగలుగుతుందా లేదా అనేది తెలుసుకోవడము. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు అటువంటి అదర్ హీమోడైనమిక్ ఇష్యూస్, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఏమైనా ఫ్లేరప్ అయినాయి అనుకోండి, సంథింగ్ లైక్ అరిథ్మియాస్ అంటాం మనము, అండ్ సడన్ బ్రాడీ అరిథ్మియాస్ ఆర్ టాకీ అరిథ్మియాస్ అంటాము. సో ఇటువంటి హార్ట్ కండిషన్స్లో ఎప్పుడైనా ఉన్నప్పుడు వెంటనే మనం అది గమనించలేదనుకోండి, అప్పుడు దాన్ని మనం వెంటనే ట్రీట్ చేసే అవకాశం కూడా ఉండదు. సో సంథింగ్ లైక్ ఒకవేళ కోరిలేట్ చేసుకున్నట్టయితే కరెంట్ పోయినందుకు మనకు ఆ మానిటర్ ఆగిపోయి ఉండడము, లేదంటే మానిటర్లో తన హార్ట్ ఎలా ఉందో తెలుసుకునే ఆ ఛాన్స్ మనం మిస్ అవ్వడము, ఆ టైంలో ఏమైనా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా జరిగి ఉంటే మాత్రము మనకు సడన్ అరెస్ట్, సడన్ కార్డియాక్ అరెస్ట్, సడన్ డెత్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎస్, ఇదంతా కూడా ఒక హైపోథెసిస్. బట్ వెన్ వీ కమ్ స్పెసిఫికల్లీ టు సబ్బు నీళ్ళు, అంటే సబ్బు నీళ్ళ వల్లనే జరిగింది అని అంటే మనం అది ఫర్దర్గా అటాప్సీ, అంటే మనకు ఆ డెత్ అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అది చేసుకొని, పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఏదైతే అవయవాలు ఉంటాయో అది లంగ్ కావచ్చు, హార్ట్ కావచ్చు, ఇంటెస్టైన్ కావచ్చు, దాన్ని మనము హిస్టోపాథాలజీ ల్యాబ్లో పంపిస్తే మనకు వాట్ ఈస్ ద యాక్చువల్ కాజ్ ఆఫ్ డెత్ అనేది మనకు తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఒకటి అంచనా అయితే వేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ.